హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ వంటిల్లు ఛానల్లో నేను ఇప్పుడు డైలీ లైవ్ చేస్తున్నాను. కర్రీస్ చేసినప్పుడు రైస్ కూడా పక్కనే పెట్టేస్తున్నాను. ఆ కుక్కర్ విజిల్ వస్తుంది, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకనే ఒక్కసారి ఈ బుజ్జి కుక్కర్ని చూడండి ఎంత క్యూట్గా ఉందో. మనం ఒక పని చేస్తున్నామంటే దాని వెనక ముందా చాలా చేయాల్సి ఉంటుంది. సో నేను దానికోసం ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నా, డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి. ఒకసారి తర్వాత మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. ఇది 2 మెంబర్స్కి అయితే ఈజీగా వస్తుంది. ఎలక్ట్రికల్ కుక్కర్, మంచిగా హ్యాండిల్ ఉంది గ్రిప్ కోసం. సో మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు బేస్ను మనం ఇలా ఉంది కదా, ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రూస్ ఉన్నాయండి, స్క్రూస్ ఫిట్ చేయాలి. ఫిట్ అవ్వట్లేదు. దీనికి మనకు ప్లగ్ పెట్టుకోవడానికి, అంటే ఆల్మోస్ట్ మనకు కుక్కర్ ఈ షేప్లో వస్తుంది. ఇది కుక్కర్ లిడ్ అండి, చాలా స్టాండర్డ్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ హోల్ ఇచ్చిండు ఆవిరి వెళ్ళిపోవడానికి. మినిమం 2 మెంబర్స్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ కుక్కర్ కాకుండా నార్మల్ కుక్కర్ పెట్టాననుకోండి, లైవ్ చేసేటప్పుడు ఆ విజిల్ సౌండ్ అనేది అవతలి వాళ్ళకు చాలా డిస్టర్బెన్స్గా ఇబ్బందిగా ఉంటుంది. నా దగ్గర ఇంతకుముందు ఒక చిన్న కుక్కర్ ఉంది, స్మాల్ కుక్కర్. అందులో చిన్న 1 కప్పు మాత్రమే వస్తుంది. అది ఒక్కరికే సరిపోతుంది. ఇద్దరికి సరిపోవాలంటే ఇలాంటి కుక్కర్ కావాలని నేను తీసుకున్నాను. సో చాలా స్లిమ్గా నీట్గా ఉంది, అండ్ నాకైతే సరిపోతుంది. కూడా ఒక క్యారేజీ సైజ్ అంతా ఉంటుంది ఎలక్ట్రికల్ కుక్కర్. ఇది 1 కప్పు బియ్యం అయితే వస్తుంది, ఒక్కరికే సరిపోతుంది. ఇందులో ఇద్దరికి సరిపోవట్లేదు, అందుకని ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త కుక్కర్ని అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ వెనకాల ఇలా వైర్ పెట్టుకోవడానికి కూడా ఇది ఇచ్చాడండి. మీకు జూమ్లో చూపించాలి, కనిపించట్లేదు. అది ఫిక్స్ చేస్తేనేమో క్లియర్గా నాకు పట్టుకోవడానికి వస్తుండే, ఫిక్స్ చేయకుండా చూపిస్తున్నా కదా, అందుకని. సో ఇప్పుడే ఓపెన్ చేశాను నేను. ఇది 2 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది, అండ్ మనం దీనిలో వేసుకొని ఏదైనా వర్క్ కూడా చేసుకోవచ్చు. నాలాంటి వాళ్ళకు వీడియోస్ చేసినప్పుడు కూడా కుక్కర్ విజిల్ వస్తుందని లేకుండా క్యూట్గా బాగుంది. మీకు నచ్చిందా? మీలో ఎవరికైనా యూజ్ అవుతుందా? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పలేదు అనుకోకండి, ఎందుకంటే ఇది నేను బై చేయలేదు, అందుకని నాకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియదు. మా ఇంట్లో నాకు అవసరానికి నా దగ్గర ఉన్న దాన్ని ఐటెంను వాడుతున్నా, దట్స్ ఇట్.